నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే చాలామంది ఎంబీబీఎస్ చేద్దాం అనుకొని కుదరనటువంటి వాళ్ళు, లేదంటే ఎంబీబీఎస్ స్థాయిలో మనం కూడా ఒక డాక్టర్గా నిరూపించుకోవాలి అనుకున్న వాళ్ళు వెటర్నరీ వైద్యం వైపు పెడుతున్నారు, వెటర్నరీ కోర్సుల వైపు పెడుతున్నారు. సో వెటర్నరీ కోర్స్ అనగానే మనకు దేశవ్యాప్తంగా చాలా తక్కువ కాలేజీలు కనిపిస్తుంటాయి, ప్రైవేట్ రంగంలో కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ యూనివర్సిటీ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజీలు కానివ్వండి. సో అలాగే మనం గవర్నమెంట్కి సంబంధించి కానీ ప్రైవేట్ కానీ చూసుకున్నట్లయితే అత్యుత్తమమైన సంస్థలు ఏమున్నాయి అని చూస్తే అందులో ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనేది చాలా ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి సంస్థ. ఇది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హర్యానా రాష్ట్రంలో జాజర్ అనేటటువంటి ప్రాంతంలో ఉంది. అందుట్లో మొత్తంగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా కేవలం 40 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఒక 40 సీట్లు లోకల్ కోటా ఉంటే 40 సీట్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. ఆ 40 సీట్లు కూడా కనీసం 15 నుంచి 20% మంది మన తెలుగు వాళ్ళే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అంతగా మన తెలుగు వాళ్ళు ఆ కాలేజ్ తోటి కనెక్ట్ అయిన పరిస్థితి, అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటే ముఖ్యంగా ఈ వెటర్నరీ రంగంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో నేను క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, భవన్ రెడ్డి గారు, సింధుజ గారు, ఎస్, ఇప్పటి వరకు మనం ఒక పక్క బీటెక్ గురించి మాట్లాడుకున్నాం, అంతకుముందు అగ్రికల్చర్ బీఎస్సీ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వెటర్నరీ కోర్సు గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? ఇది ఎంబీబీఎస్ తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి గుర్తింపు కలిగినటువంటిది, పైగా ఎలాంటి ప్రచారం చేయక్కర్లేదు, డిమాండ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఒక్క ఫీజు విషయానికి వచ్చినా సరే, అడ్మిషన్స్ విషయానికి వచ్చినా సరే అనేక కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎలా సీటు దొరుకుతుంది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. సో మీరేం చెప్తుంటారు? యాక్చువల్గా ఒకటే అండి, మీరు చెప్పింది అసలు ఎంబీబీఎస్ డిమాండెడా వెటర్నరీ డిమాండెడా అంటే గూగుల్కి కూడా ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అది అని చెప్పాలి. అంటే ఏది డిమాండెడ్ అని మనం మాట్లాడుకున్నప్పుడు మార్కెట్లో తెలిసింది, అవగాహన ఉన్నది ఎంబీబీఎస్. అసలు అంటే కొంచెం తక్కువ అవగాహన, అంటే ఇందాక కూడా మనము అగ్రికల్చర్లో అవగాహన లోపమే, అసలు అది దాని గురించి తెలియకపోవడమే ఇక్కడ ప్రాబ్లం అనమాట. బీవీఎస్సీ డాక్టర్స్ ఆర్ ఈక్వల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇన్ అదర్ కంట్రీస్. ఇప్పుడు ఎంబీబీఎస్ చదవడానికి మనం ఎన్నో అవకాశాలు చూస్తుంటామండి. అంటే ఫారిన్ ఎంబీబీఎస్లు అంటాము, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంటాము. ఇక్కడ ఎంబీబీఎస్ రానివాడు ఫారిన్ కంట్రీ వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తున్నారంటారు, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంసీఐ క్లియర్ చేసుకోవాలి. అలాంటిది ఇక్కడ మనము పాయింట్స్ చెప్పుకో ఇంత ఫిగర్ అని, కొన్ని లక్షల కోట్లు స్పెండ్ చేసి మనం చదువుకుంటున్న ఒక ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అక్కడికి వెళ్ళేసరికి లక్షలలో మారిపోతుంది ఫారిన్ ఎడ్యుకేషన్కి. అదే ఇక్కడ మనం తక్కువలో చదివే బీవీఎస్సీ కోర్సు మీరు అదర్ కంట్రీకి వెళ్ళి చెయ్యాలి అంటే దాని డిమాండ్, దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బీవీఎస్సీ కోర్స్ హ్యాస్ మోర్ డిమాండ్ దెన్ ఎంబీబీఎస్ అండి. కాకపోతే ఇప్పుడు ఎంబీబీఎస్కి మనం నీట్ అంటాము, వెటర్నరీకి వచ్చేసరికి మనము ఎంసెట్ అంటున్నాం. కాబట్టి రెండు డిఫరెంట్ సెక్టర్స్ కింద మారిపోయాయి, డిఫరెంట్ యాంగిల్స్లోకి వెళ్ళిపోయాయి. కాబట్టి దాని ఇంపార్టెన్స్ అనేది మనకి పెద్దగా ఇచ్చేయట్లేదు. అయితే ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది మనకి క్యాటిల్ అనుకోండి, యానిమల్ అనుకోండి, అంత ఉంది. అప్పుడు ఎంతమంది హ్యూమన్ డాక్టర్స్ కావాలో అంతమంది యానిమల్ డాక్టర్స్ కూడా మనకి మార్కెట్కి కావాలి. ఊర్లలో మనం చూస్తుంటాం, మనుషులకి ఏదైనా అయితే ఎంతగా బాధపడతారో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెంచుకునే ఒక ఆవుకో లేదా ఎద్దుకో ఏదైనా అవుతే వాళ్ళు ఎంత విలవిల్లాడతారో చూస్తుంటాం. అప్పుడు వాటికి ఆన్సర్ ఎవరు? యానిమల్ డాక్టరే కావాలి. అలాంటి యానిమల్ డాక్టర్ ప్రతి ఒక్క మండలానికి 1-2 హాస్పిటల్స్ అయితే యానిమల్ డాక్టర్ హాస్పిటల్స్ కూడా కావాలి, కానీ లేవు. అంటే వాటికి కొత్త ప్రపోజల్స్ వస్తున్నాయి, అన్నీ తెలుస్తుంది, వాటికి అవగాహన అనేది లేటెస్ట్గా స్టార్ట్ అవుతుంది. సో ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ వెటర్నరీ సైన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో వెటర్నరీ సైన్సెస్ లేదా అగ్రికల్చర్ 2 సినోనిమ్స్ అని చెప్పుకోవచ్చు. రెండుకి వెయిట్ ఇంపార్టెన్స్, వాటికి పర్యాయ పదాలనే ఒక రకంగా 2 ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్ అవి 2. సో మనకి వెటర్నరీకి అనేది దాని డిమాండ్, దాని ఫ్యూచర్ అనేది కంపారిటివ్లీ ఫ్యూచర్ కాలంలో రాబోతుందండి. వీళ్ళు కూడా సేమ్ ఎంబీబీఎస్ డాక్టర్ లాగే డాక్టర్ అనే ప్రిఫిక్స్, చాలామంది ప్రిఫిక్స్ గురించే చదువుతుంటారంటారు. ఎంబీబీఎస్ 5.5 ఏళ్ల పాటు చదివి ఆ డాక్టర్ అనే ప్రిఫిక్స్ గురించి చదువుతారు. కాబట్టి సేమ్ బీవీఎస్సీకి కూడా మనకు ఆ సేమ్ ప్రిఫిక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మంచి ఫ్యూచర్ ఎండివర్స్ అంటే లైక్ ఇప్పుడు మనం చూస్తుంటాం, మనకు బీవీఎస్సీ చేశారు ఓన్లీ సర్జనా,
ఇదా, లేదు జూ పార్కుల దగ్గర నుంచి మొదలుపెట్టి డైరీ ఫార్మింగ్స్ ప్రతి ఒక్క సెక్టర్లో వీళ్ళకి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట. బీవీఎస్సీ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉందండి. సో మరి అలాంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆ కోర్స్ని అందించడానికి మన దేశంలో చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎంఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ అండి. ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, అవకాశాలు ఎక్కడున్నాయి స్టూడెంట్స్కి? మన సౌత్ ఇండియాలో అస్సలు లేవండి ఛాన్సెస్. నార్త్లో ఎక్కడ రాజస్థాన్లో, అన్నిటికన్నా టాప్ కాలేజెస్ తీసుకుంటే హర్యానాలో, అవి కూడా చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టుకునే అన్ని కాలేజెస్ మాత్రమే లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ అండర్లో ఉన్నాయండి. అందులో ఎంఆర్ అన్నది మెయిన్, ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి కేవలం 1.5 అవర్ జర్నీ ఆర్ 1 అవర్ జర్నీలో 40 to 60 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది మన కాలేజ్. తెలుగు పిల్లలు ఆల్రెడీ 15 మంది చదువుతున్నారు. చాలా ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ అండి. మనకు డాక్టర్ చంద్రప్రతాప్ గారు వన్ ఆఫ్ ద హెచ్ఓడి అక్కడ. నెక్స్ట్ ధగార్ గారు, మన చికారా గారని స్టేట్ డైరెక్టర్గా చేసిన పర్సన్, వెటర్నరీ డైరెక్టర్గా చేసిన ఆయన ఉన్నారు. నెక్స్ట్ సోమ్వీర్ కోడాన్ గారు మన మేనేజింగ్ డైరెక్టర్ గారు. ఇలా ఉషా సుహాగ్ గారు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు మన స్టూడెంట్కి అంటే ఒక ఫ్యామిలీ లాంటి అట్మాస్ఫియర్ విత్ కంప్లీట్ మోడర్న్ ఎరా ఆఫ్ ఎడ్యుకేషన్. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ క్లాస్ రూమ్స్ 40 మెంబర్సే ఉన్నా కానీ, 80 మెంబర్స్ అంటే 40 to 48 ఉన్నా కానీ వీళ్ళకి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ ఎయిర్పోర్ట్కి దగ్గర ఒకటైతే సరిపోదు. ఎవరైనా దూరంతో పాటు ఆలోచించేది రియల్ క్వాలిటీ దొరుకుతుందా, రీసెర్చ్ సెంటర్ ట్యాగ్. ఇప్పుడు ఇక్కడ మన హాస్పిటల్కి ఎలా మెడికల్ కాలేజ్కి హాస్పిటల్ అటాచ్ అయి ఉంటుందో అక్కడ కూడా అంతే, ఒక క్లినిక్ అటాచ్ అయి ఉంటుంది, యానిమల్ క్లినిక్. రెగ్యులర్గా అక్కడ పేషెంట్స్ ఏంటి, యానిమల్స్, మన ఎద్దులు కానీ ఆవులు కానీ. హర్యానా మీకు జనరల్గా తెలిసిన పాయింటే, దున్నపోతులకి స్పెషల్ ఉంటుంది, బఫలోస్కి స్పెషల్, ఆవుల్లో బ్రీడ్స్కి స్పెషల్ ఉంటుంది, షిప్స్కి స్పెషల్ అంటే గొర్రెలు మేకలు ఏదైనా తీసుకోండి సార్. ఇక్కడ ఒక పర్ఫెక్ట్ డాక్టర్ కావాలంటే ఉట్టి చదివే కాదండి, వాళ్ళకి ప్రాక్టికల్గా ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్. అక్కడ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ యానిమల్స్, ఒక పంది, ఒక మేక, ఒక బఫెల్లో, ఒక డాంకీ, ఒక పర్ఫెక్ట్ పెంపుడు జంతువులో చూసుకుంటే కుక్కలో ఉన్నన్ని రకాల భూమిలో మీద మనుషులు కూడా ఉంటారేమో అన్ని రకాల జాతులు ఉన్నాయి డాగ్స్లో కూడా. మనకి ఈ మధ్య చూస్తున్నాం పైథాన్స్ కూడా పెంపుడు జంతువులాగా పెంచుతున్నారు. మా ఫ్రెండ్ ఒకటి తెలిసిన వాడు మంకీ కూడా పెంచుతున్నాడు అండి. ఇట్లా రకరకాల ఇంట్రెస్ట్లు, మనుషులకున్న ప్రతి ఇంట్రెస్ట్కి సమాధానం అండి డాక్టర్ ఆఫ్ వెటర్నరీ కోర్స్ ఫ్రమ్ ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అండి. ఎందుకంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది, మనుషుల కన్నా వాటిని ఎక్కువగా ప్రేమిస్తారు. వాటికి కూడా మన అన్ని ఫెసిలిటీస్, ప్రతి ఎక్స్రే ల్యాబ్ ఉంది, ప్యాథాలజీలో పాటు బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూనిట్, వాటికి కూడా ఈ టెస్టులన్నీ చేస్తారు. స్కానింగ్ ఉంది, వాటికి కూడా సేమ్ కొటేషన్. ఇప్పుడు స్కానింగ్ చేసినప్పుడు బిడ్డ కడుపులో ఏముందో చెప్పొద్దని ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్కి, ఒక గైనకాలజిస్ట్కి ఎలా చెప్తారో యానిమల్స్కి కూడా అదే రూల్ ఉంటుందండి. ప్రతి ఒక్కటి సేమ్ లైక్ ఎంబీబీఎస్ కాలేజ్. కానీ దానికన్నా ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే అతి తక్కువ కాలేజీలు ఉన్నాయి. చాలా ఇండియా వైడ్ కూడా లెక్క పెట్టే అన్ని కాలేజీలు మాత్రమే ఉన్నాయి. దీన్ని వాడుకొని కొంతమంది ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే 5 లక్షలు ఇవ్వండి, లోకల్ గవర్నమెంట్ కాలేజీలో మీకు సీట్ ఇప్పిస్తున్నామని ఎంతోమంది బాధ్యులను మేము చూస్తున్నాం రోజు మార్కెట్లో. సో ఈ విషయంలో మా మాస్ట్రోడైనమిక్స్ ఆఫీస్ అమీర్పేట్ మైత్రివనంలో ఉన్న వారికి రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం బేసిక్ అప్లికేషన్ ఛార్జ్ మాత్రమే, అది కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. అది మాకు పే చేస్తే మీకు కంప్లీట్ ప్రాసెస్ చేసిస్తాం. ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అకౌంట్లో ఫీజు పే చేసుకొని రిమైనింగ్ ఏదైతే ఉందో లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ సైన్స్కి డీడీ తీసుకోవచ్చు. కంప్లీట్ అమౌంట్కి కొటేషన్ వస్తుంది, బ్యాంక్ లోన్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బేసిక్ సెక్యూరిటీ కొలాటరల్ అనేది అడుగుతారు, కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది డాక్టర్ కోర్స్ కాబట్టి. కంపేర్ టు ఎంబీబీఎస్ అక్కడ లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దాంతో కంపేర్ చేస్తే అయితే రీజనబుల్గానే ఉంటుందండి ఇక్కడ ఫీజు. దానికోసం పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సీట్స్ మాత్రం కేవలం 20 to 25 సీట్స్ మాత్రమే ఏపీ తెలంగాణకి అవైలబుల్ ఉంటాయి మన కాలేజ్లో. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఎంట్రన్స్ కానీ అడ్మిషన్స్ కానీ ఎలా అండి? నీట్ ఎగ్జామ్ అన్నది దీనికి మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. సో సిజిపిఏ ప్రకారం మన యూనివర్సిటీలో తీసుకోవచ్చు. నేను చెప్పినట్టు అమీర్పేట్ మైత్రివనం ఆఫీస్కి వచ్చానంటే ఫ్రీగా కౌన్సిలింగ్ అన్నది ఇట్లా ఇప్పుడు మీకు చెప్తున్న దానికన్నా ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అన్నది స్టూడెంట్కి ఇస్తాము. నీట్ అన్నది రాసి ఉంటే సరిపోతుందండి. ఏ స్టూడెంట్ అయినా బై ఛాన్స్ నీట్ రాసి లేకపోతే వాళ్లకు ఎన్ఆర్ఐ సీట్స్ ఎలాగో మన కాలేజెస్లో ఉంటాయి. ఎన్ఆర్ఐస్ అంతమంది వెయిట్ చేయరు కాబట్టి ఆ సీట్స్ని కూడా అఫీషియల్ ప్రాసెస్లో మన లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీకి డీడీ కట్టి మరి మన సీట్ అన్నది మన కాలేజ్లో తీసుకోవచ్చు. అదొక బెస్ట్ పాసిబిలిటీ. ఎంసెట్ ఇవన్నీ మన లోకల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి డైరెక్ట్గా నీట్ స్కోర్ని బట్టి కూడా మనం సీట్ అన్నది యూనివర్సిటీలో అప్లై చేసి మరి అలాట్ చేసి కౌన్సిలింగ్లోనే సీట్ ఇస్తాం వీళ్ళకు. దిస్ నాట్ ఎక్ ప్రైవేట్ సీట్ అండి, కౌన్సిలింగ్లోనే వీళ్ళకి సీట్ దొరుకుతుంది కాబట్టి ఎవ్రీ ప్రాపర్ ప్రాసెస్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు ఎంఆర్ వెటర్నరీ
కాలేజ్లో సీట్ సంపాదించాలంటే మినిమం ఎంత ర్యాంక్ వస్తే సాధ్యం? నీట్లో అంటున్నారా మీరు? నీట్లో అయితే ఒక ర్యాంక్ అని కాదండి, బేసిక్గా ఒక క్వాలిఫై అయి ఉండాలి. క్వాలిఫై కాని వారికి కూడా ఇంటర్మీడియట్ పర్సంటేజ్ మీద మంచి పర్సెంట్ వచ్చిన స్టూడెంట్ నీట్ క్వాలిఫై కాదండి. ఈవెన్ 99% వచ్చి కూడా నీట్ ఫెయిల్ అయిన వాళ్ళని చూసాం. అంటే అది వాళ్ళ లక్ అని మాట్లాడకూడదు ఎడ్యుకేషన్లో, అది వాళ్ళ ఆ రోజున్న సిచ్యువేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ 10th నేను ఒక స్టూడెంట్ని చూశాను, 10 out of 10 వచ్చింది. ఇంటర్మీడియట్లో 98 అబవ్ ఉందండి, నీట్లో క్వాలిఫై కాలేదు. ఎంసెట్లో 1,00,000 పైన ర్యాంక్ వచ్చింది. సో ఇలాంటి స్టూడెంట్స్లో కూడా నీట్ రాసి ఉండి ఇంటర్లో మంచి పర్సంటేజ్ ఉండి 10th పర్సంటేజ్ ఉంటే మా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని స్టూడెంట్కి అడ్మిషన్ అవకాశం అన్నది ఖచ్చితంగా యూనివర్సిటీలో మాట్లాడి చేపిస్తారండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మంచి పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు స్టూడెంట్కి. ఆ తర్వాత మనకి ఈ ఫీజు కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి చాలా పారదర్శకంగా ఉంటాయన్నారు. ఆ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ప్లేస్మెంట్స్. ఎక్కడ చదివితే ఏంటి ఉపయోగం, ఆ బ్రాండ్ వాల్యూ ద్వారా మనకి రేపు భవిష్యత్తులో ఎక్కడ ఉద్యోగం వస్తుంది అనేది కూడా సహజంగా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చూస్తుంటారు. అవునండి, బేసిక్గా మనకి తీసుకుంటే అండి వెటర్నరీలో 1:3 గవర్నమెంట్ జాబ్సే ఉన్నాయని చెప్తాం. అంటే చదివిన ప్రతి ఒక్క ముగ్గురు స్టూడెంట్లలో ఒకరి నుంచి ఇద్దరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబుల్లో సెటిల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళ రిక్వైర్మెంట్ ఇందాక నేను చెప్పాను, మండలానికి 2 హాస్పిటళ్ళు 3 హాస్పిటళ్ళు ఉండాలి, కానీ అవి లేవు. అంటే ఇన్ ఫ్యూచర్ అవి రాబోతున్నాయి. ఇప్పుడు వీళ్ళది 5.5 ఏళ్ల కోర్సు, ఇది కంప్లీట్ అయ్యే లోపల ఎన్నో మార్పులు వస్తాయి, ఎన్నో డెసిషన్స్లో మార్పులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంకా అవకాశాలు పెరుగుతాయని చెప్పుకోవాలి. వాటితో పాటు డైరీ ఫార్మింగ్లని, జూ అని, ఇప్పుడు గ్రూమింగ్ సెంటర్స్ చూస్తున్నాం. రీసెంట్గా నేను ఎక్కడో ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను చూశాను, ఇట్ వాజ్ లైక్ 5-star హోటల్. ఏంటిది అని నేను చెప్పి చూస్తే అది యానిమల్ పెట్ గ్రూమింగ్ సెంటర్. అంటే ఒక అప్రోచ్, ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం, పెట్స్కి డ్రెస్సింగ్ చేస్తున్నారు, పెట్స్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూమింగ్, లేదా పెట్ ఇంజెక్షన్స్ అంట. పెట్ వ్యాక్సినేషన్స్ ఆర్ మోర్ కాస్ట్లీ దెన్ హ్యూమన్ వ్యాక్సినేషన్స్. అంటే హ్యూమన్కి ఒక వ్యాక్సినేషన్ ఇస్తే 2,000 3,000 ఉంటే పెట్కి వ్యాక్సినేషన్ 30,000 40,000 రూపాయలు కూడా కొన్ని వ్యాక్సినేషన్స్ మనకి ఉంటాయి. అంటే అది ఖచ్చితంగా వేయించుకోవాల్సిన వ్యాక్సినేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో పెట్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి చాలా కాస్ట్లీ అఫేర్ అని చెప్పాలి. అంటే మెయింటైన్ చేసే వాళ్ళకి అది కాస్ట్లీ అఫేరే, మన స్టూడెంట్కి అది బెనిఫిషియల్ అఫేరే. సో ఖచ్చితంగా ఇది చేసిన వాళ్ళు వాళ్ళ ఓన్ పర్సనల్ క్లినిక్ వాళ్ళు స్టార్టప్ చేసుకోవచ్చు, గ్రూమింగ్ సెంటర్ వాళ్ళు స్టార్టప్ చేసుకోవచ్చు. అండ్ చాలా రకాల పెట్స్ చూస్తున్నామండి. అంటే ఒకప్పుడు ఓన్లీ పెట్ అంటే డాగ్, కొంతమంది క్యాట్ పిల్లిని పెంచేవాళ్ళు, కొంతమంది కుక్కని పెంచేవాళ్ళు. కానీ ఇందాక భవన్ రెడ్డి గారు చెప్పారు, పైథాన్ పాముని లేదా పిగ్స్ని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పందులని ఇంట్లో పెట్ యానిమల్గా నేను చెప్తున్నాను. అంటే పందుల పెంపకం ఇవి నార్మల్గా మనం చూస్తున్నాం. డాంకీ పెంపకం బాగా, ఇప్పుడు డాంకీ మిల్క్కి క్రేజ్ వచ్చింది. ఈవెన్ తమిళనాడు గవర్నమెంట్ డాంకీ మిల్క్ మీద చాలా అవగాహన సదస్సులు కూడా చేస్తున్నారు. అయితే అలాంటి అవే ఉండేవి కొంతవరకు ఊర్లలోనే మనం ఇవి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక పిగ్ ఒక పెట్ ఎనిమల్ అయిపోయింది. పైథాన్, క్రొకడైల్స్ పెట్ ఎనిమల్స్. ఇక్కడే మన సిటీలోనే ఎన్నో చోట్ల పెట్స్, ఈవెన్ మన పక్షులు, ఎన్నో రకరకాల పక్షులు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చి మరి వాటిని అమ్మడం అనేది మనం చూస్తున్నాం. సో చాలా రకాల పెట్స్ మన మార్కెట్లోకి వచ్చాయి. వాటితో పాటు ఈ బీవీఎస్సీ డిమాండ్ కూడా అంతే స్ట్రాంగ్గా పెరిగింది. దాంట్లో ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో, అంటే ఇండియాలో మనం ఎక్కడ చూసుకున్నా ఉన్నదే 400 నుంచి 500 సీట్లు అండి. పాన్ ఇండియా ఉండేది 400 to 500 సీట్స్. దాంట్లో మనకు అన్నిటికన్నా నియరెస్ట్ కాలేజు ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో మనకు వచ్చే కాలేజు, అంటే ట్రాన్స్పోర్టేషన్ వైజ్ మనకి ఈజీ ఉండే కాలేజు ఏదన్నా ఉంది అంటే అది ఎంఆర్ వెటర్నరీ. వాళ్ళు కూడా 100% దీనిలో ఇక్కడ అసలు మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. గ్యారంటీ అన్న మాట, జాబ్ దొరుకుతుంది. అసలు వెటర్నరీ చదివితేనే జాబ్తోనే స్టూడెంట్ బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళ క్లినిక్ వాళ్ళు స్టార్ట్ పెట్టుకోవచ్చు. ఎవరో దగ్గర వాళ్ళు చేజాపి వెళ్ళాల్సి ఉద్యోగం చేసుకోవాలి అన్న రిక్వైర్మెంట్ కూడా లేదు. దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ క్లినిక్ అనుకోండి, గ్రూమింగ్ సెంటర్ అనుకోండి. మంచి ఎస్టాబ్లిష్మెంట్ అనేది స్టూడెంట్కి ఒక మంచి ఆంటర్ప్రెన్యూర్గా కానీ, అంటే ఇండస్ట్రియల్ సెక్టర్లోకి కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. బీవీఎస్సీ చదువుకొని యానిమల్ రిలేటెడ్, ఇప్పుడు పెడిగ్రీ ఇవి చూస్తుంటాం, అలాంటి రిలేటెడ్ ఇండస్ట్రీస్కి కూడా బీవీఎస్సీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ముఖ్యంగా ఎంబీబీఎస్ తీసుకున్నట్లయితే మనకి కనీసం జాయిన్ అయిన దగ్గర నుంచి డిగ్రీతో బయటకు వచ్చేంత వరకు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టందే అవదంటారు. సో మరి బీవీఎస్సీ పరిస్థితి ఏంటి, అందులో ఎంఆర్ ఇన్స్టిట్యూట్ పరిస్థితి ఏంటి?
ఒకటే అండి, ఎంఆర్ పరిస్థితి అంటే ఎంఆర్లో ఎనీ డొనేషన్ లేదు. మళ్ళీ పదే పదే మాస్ట్రో వాళ్ళు చేస్తున్న ప్రతి ఏ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 1 రూపీ కూడా డొనేషన్ అని ఉండే ఒక కాలేజ్లో వాళ్ళు అడ్మిషన్ చేయడం అనేది మీకు కనిపించదు. సో ఇక్కడ మనకి క్లియర్గా ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్ డీడీ ఉందో అది 6 lakhs పర్ ఇయర్ ఉంటుందండి. ఇది మొత్తం 5.5 ఏళ్ల కోర్సు. సో 6 lakhs పర్ ఇయర్ అఫీషియల్ గవర్నమెంట్ డీడీ. అంటే లాలా లజపతి రాయ్ యూనివర్సిటీ, దాని ఛాన్సలర్ వచ్చేసి మన హర్యానా గవర్నర్ గారు ఛాన్సలర్గా ఉండే ఒక యూనివర్సిటీకి, అది కూడా మన తెలుగు వాళ్ళే, తెలుగు నుంచి అంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆయన ఛాన్సలర్గా ఉండే యూనివర్సిటీకే మనం అఫీషియల్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో 6 లక్షలు పర్ ఇయర్ మనము డీడీ కడతాము. అంటే 5.5 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా లాస్ట్ హాఫ్ ఇయర్ ఇంటర్న్షిప్ పీరియడ్కి మనకి ఎటువంటి ఛార్జ్ ఉండదు. కేవలం 5 ఏళ్ళకి మటుకే మనం ఈ ఛార్జ్ అనేది పే చేసుకుంటాం. ఇంకా దట్టు ఏసీ హాస్టల్కి ప్రతి ఇయర్ కేవలం 60,000, అంటే మొత్తం కలిపి కూడా 3 లక్షలు ఆ సీట్ని అనేది 5 ఏళ్ల పాటు రిజర్వ్ చేయడానికి అడిషనల్గా 3 లక్షలు అనేది హాస్టల్కి అనుకోండి, ల్యాబ్, లైబ్రరీ, అదర్ ఛార్జెస్కి అనుకోండి మనకి స్టూడెంట్కి పడుతుంది. కాబట్టి ఇక్కడ ఓపెన్గా ఫీజు అనేది రివీల్ చేస్తున్నాం, ఏది ఇక్కడ హైడ్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అఫీషియల్ డీడీ, కేవలం ఉండేది 40 సీట్లు. నీట్ ఈవెన్ క్వాలిఫై కాని పరిస్థితిలో, అంటే చాలా పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఏదో చిన్న పొరపాటు వల్ల స్టూడెంట్ నీట్ రాయలేకపోవడమో, బాగా పర్ఫామ్ చేయలేకపోవడమో, కోవిడ్ సిచ్యువేషన్స్లో చాలా చూసాం. అసలు చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది, బయట పంపలేకపోయాం. అలాంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా క్వాలిఫై కాలేని స్టూడెంట్కి కూడా ఇక్కడ మనం ఈ అవకాశం ఇస్తున్నాం. సరే క్వాలిఫై కాలేదు, మేము ఏమైనా ఎక్స్ట్రా పే చేసుకోవాలా అంటే లేదండి, సేమ్ ఫీజ్. క్వాలిఫై కాండి, క్వాలిఫై కాకపోండి, మీ పర్సంటేజ్ బాగుందా, మీకు చదవగలిగే ఇది ఉందా అంటే ఇక్కడ కొంచెం పర్సంటేజ్ అనేది చూస్తామండి. అంటే మరీ 50% ఉండే స్టూడెంట్కి మనం ఇది ఇవ్వలేం. 45% ఉండే స్టూడెంట్ దీన్ని చదవలేరు. ఇది కొంచెం మనకి ఎడ్యుకేషన్ వైజ్ కొంచెం స్టాండర్డ్ ఎక్కువ, అంటే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనుకోండి, ఒక డాక్టర్తో ఈక్వల్ ఉండే ఒక కోర్స్ కదా. సో కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫీజు ఎలిజిబిలిటీ, అంటే ఫీజు పే చేసుకుని ఒక మంచి పర్సంటేజ్, ఒక మార్కబుల్ పర్సంటేజ్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మనకి ఈ కోర్స్ ఇస్తున్నాం. నీట్ లేని వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది, కాకపోతే ఎన్ఆర్ఐ కోటా ఫీజు అనేది ఏదైతే ఉందో అఫీషియల్ గవర్నమెంట్ ఫీజే, అది పే చేసుకుంటే దొరుకుతుందండి. ముఖ్యంగా ఇంతకుముందు అడిగినట్లుగా మనం అగ్రికల్చర్ విషయంలో కానివ్వండి, లేదంటే బీటెక్ విషయంలో కానివ్వండి, ఫారెన్కి వెళితే అద్భుతమైనటువంటి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి అందరూ అటువైపుగా చూస్తూ ఉంటారు. సో మరి ఈ కోర్సులో పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అండి, స్టూడెంట్ ఫారిన్కి ఎప్పుడూ వెళ్ళొచ్చు, కానీ ఇండియాలోనే లక్షల వేల అవకాశాలు ఉన్నాయి. తప్పదు, ఫారిన్కి ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆ కంట్రీకి మెడికల్ ఎడ్యుకేషన్ కాబట్టి బేసిక్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు యూఎస్ వెళ్ళాలంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, కెనడా వెళ్ళాలంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఖచ్చితంగా మా కాలేజ్ స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ని క్రాక్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి అక్కడ క్లినిక్ పెట్టుకోవచ్చు, అక్కడ డైరీ ఫార్మ్స్లో పనిచేయచ్చు, అక్కడ యానిమల్ యూనిట్స్లో పనిచేయచ్చు, అక్కడే గవర్నమెంట్ జాబ్కి కూడా ఎలిజిబుల్ అయ్యేంత కెపాసిటీ మా స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఉంటుంది. సో అది నార్మల్ గవర్నమెంట్ రూల్. యూఎస్కో గవర్నమెంట్ రూల్, కెనడాకు గవర్నమెంట్ రూల్, జర్మనీకి గవర్నమెంట్ రూల్. ఆ బేసిక్ ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మా స్టూడెంట్స్ ఎలిజిబుల్ లేని కాలేజ్లో చదివి ఇబ్బంది పడడం కన్నా ఇది ఒక బెస్ట్ సోర్స్. మా కాలేజ్ స్టూడెంట్స్కి అన్ని ఎలిజిబిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. ఆ కంట్రీ నామ్స్ని పాటించి ఖచ్చితంగా స్టూడెంట్ వెళ్ళి అక్కడ జాబ్ చేసుకోవచ్చు, అక్కడ ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇండియాలో అవకాశాలు వాడుకుంటే ఇక్కడే కావాల్సినవి ఖచ్చితంగా ఉన్నాయండి. ఇందాక మేడం గారు చెప్పినట్టు ఎన్నో అవకాశాలు, వందల అవకాశాలు, వేల అవకాశాలు ఉన్నాయి. ఉండేది తీరా చూస్తే సంవత్సరానికి 40 మంది అన్ని కాలేజ్ నుంచి, ఇండియాలో అన్ని ప్రైవేట్ తీసుకుందాం, మొత్తం కంపెనీ 1000కి మించి అయితే లేవండి. 500 నుంచి 1000 మధ్యలో తక్కువ సీట్స్ ఉన్నాయి కదా మనకి. సీట్ ఎలా అలాట్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది, ఆ పోటీ ఎలా ఉంటుంది అసలు? చాలా పోటీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎంసెట్లో చెప్పుకున్నాం కదా, ఎగ్జాంపుల్ మన ఎంసెట్లో తీసుకుంటే 1500 లోపే సీట్లు అయిపోతాయి. రాసేది 3 లక్షల మంది, 1500 లోపే అయిపోతాయంటే ఆ పోటీ మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ స్టేట్ కోటా ఆ స్టేట్కి అయిపోతుంది. నీట్ అన్నది మాత్రం కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రమే తీసుకొని మన అడ్మిషన్ అనేది క్రైటీరియా ప్రకారం ఎంఆర్ వెటర్నరీ కాలేజ్కి ఇస్తాం. దూరం అన్నది కన్సిడర్ చేస్తే చాలా కంఫర్టబుల్ జర్నీ. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి 2 hours, అక్కడి నుంచి 1 hour, 3 hours కాలేజ్లో ఉండొచ్చు.
చాలా కంఫర్టబుల్. విజయవాడ నుంచి ఉన్నాయి, హైదరాబాద్ నుంచి ఉన్నాయి, బెంగళూరు, అనంతపూర్, కడప, ప్రతి దగ్గర నుంచి ఫ్లైట్స్ ఢిల్లీకి అవైలబుల్ ఉంటాయి. మన పాత స్టూడెంట్స్ ఏ కాలేజ్ నుంచి అయినా ప్రతి జిల్లాలో మన పాత స్టూడెంట్స్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న పాత స్టూడెంట్స్తో మాట్లాడినాకనే డెసిజన్ అనేది తీసుకోమని చెప్తామండి. మన వేరే యూనివర్సిటీ కానీ మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ కానీ మనం ఎక్కడ చేసినా ఆ స్టూడెంట్స్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ అంటే పేరెంట్స్. మీరు ఇన్ని చెప్తున్నారు కదా, చాలా ఈజీగా ఒక్కోసారి సీట్ దొరుకుతుంది, నీట్లో క్వాలిఫై సంగతి కూడా కాసేపు పక్కన పెడదాం అని చెప్పేసి అంటున్నారు కదా. అలాంటప్పుడు మరి పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు మీ దగ్గరికి కొన్ని వందల మంది వస్తూ ఉంటారు, మాకు ఎంఆర్లోనే కావాలని చెప్పేసి. అన్ని వందల మందిలో ఎంతమంది మాత్రం సీట్ దక్కించుకోగలుగుతున్నారు? కేవలం మన దగ్గర 25 సీట్స్కి మాత్రమే అవకాశం ఉంది. అయితే మీకు ఇచ్చేస్తారు కదా, వందల మందికి వస్తున్నారు. అవునండి, మెరిట్ చూస్తాము. మెరిటే కాకుండా మీకు ఇక్కడ కూడా మళ్ళీ పాయింట్ ఒక 75% గుడ్ మెరిట్ అని చెప్పుకుంటామండి. అందరూ ఇంట్రెస్ట్ కూడా చూస్తాం, చేయగలుగుతాడా లేదా, చేయగలుగుతాడు. ఎందుకంటే దానికి కండిషన్స్ ఉంటాయి. ఇట్స్ అ డాక్టర్ కోర్స్ కాబట్టి కండిషన్స్ పూర్తి చేసి పర్ఫెక్ట్గా పాస్ అవ్వాలి. మేము కూడా ఏ స్టూడెంట్ అంటే ఆ స్టూడెంట్స్ని తీసుకోలేం కాబట్టి ఇంటర్వ్యూ చేసి స్టూడెంట్ని దాని ప్రకారం అడ్మిషన్ ఇస్తాం కాబట్టి కొంత సమయం అన్నా మనకు తీసుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్ తరఫున. సో ఇప్పటి వరకు ఎంఆర్ కాలేజ్లో తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది చదివారు ఓవరాల్గా? టోటల్గా మనకి ఇప్పటి వరకు ఒక 18 మంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ అండ్ బిఫోర్ ఇయర్ కలిపి ఒక 18 మంది దాకా ఉన్నారండి. సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే దీనికి ఇందాక మనం అగ్రికల్చర్ చెప్పుకున్నట్టుగా దీనికి VCI అంటాం, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉండే యూనివర్సిటీస్ చాలా రేర్గా ఉంటాయి. సో VCI అనేది ప్రతి 1 ఇయర్కి 2 ఇయర్స్కి రెన్యువల్ అవుతూ ఉంటుంది. అంటే VCI పర్మిషన్ లేకుండా ఇప్పుడు మెడికల్లో MCI అంటాం, అలా ఆ పర్మిషన్ లేనిది అసలు ఎలిజిబులే కాదు, కోర్స్ కిందనే ఎలిజిబిలిటీ అనేది ఉండదన్నమాట. కాబట్టి VCI పర్మిషన్ ఉన్న ఇయర్స్ మటుకే మనం ఇది చేయడానికి ఉంటుంది. సో ఎంఆర్కి అనేది ప్రతి ఇయర్ రెన్యువల్ అవుతుంది, ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ అనేది ఎంఆర్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి అది మనకి రెన్యువల్ అవుతూ ఉంటుందండి. కాబట్టి ఎంఆర్ కాలేజ్ని ఏ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నా ఒక మంచి ఫ్యూచర్లో ఒక బెస్ట్ ఫ్యూచర్తో స్టూడెంట్ బయటకు వస్తారు, విత్ ఆల్ VCI అప్రూవల్స్ బయటకు వస్తారు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇండియాలో చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయన్నారు కదా, ఆ లెక్కన ర్యాంకింగ్స్ ఇస్తే ఎంఆర్ ఏ ర్యాంక్లో ఉంటుందంటారు? ఇండియాలో అంటే మనం ఇప్పుడు హర్యానా స్టేట్కి ఒక డిఫరెంట్ ర్యాంకింగ్ తీసుకుంటామండి. టోటల్లో నేను ఒకటే అండి, ది బెస్ట్ అంటే ఖచ్చితంగా మన గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఆ ప్రాముఖ్యత ఉంటుంది. అవి తీసేసి మనం ప్రైవేట్ యూనివర్సిటీస్ పరంగా మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే టాప్ 1-2 పొజిషన్స్లో అయితే ఎంఆర్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే మన యూనివర్సిటీ అని మనం చెప్పుకున్నా ఇది నాట్ ఓన్లీ ఏ కాలేజ్ అండి, దిస్ ఈజ్ అ రీసెర్చ్ సెంటర్. అంటే నార్మల్గా ఇప్పుడు ఎన్నో కాలేజీలు చూస్తుంటాం, కాలేజ్ అని మనకి ఇప్పుడు హర్యానాలోనే 5 ఉన్నాయి అని చెప్పాం, రాజస్థాన్లో ఒక 5 ఉన్నాయి, టోటల్గా 10 ఉన్నాయి. ఈ 10లో కూడా మిగతా 9, 8 మనకి కేవలం అవి కాలేజ్. ఎంఆర్ ఇస్ అ రీసెర్చ్ సెంటర్. ఇప్పుడు మనకి ఎంఆర్లో రీసెర్చ్ యాక్టివిటీస్ అనేవి బేసికల్గా కంపారిటివ్గా ఎక్కువగా జరుగుతాయి. సో అఫీషియల్ చలాన్ అనేది వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కాంపిటెంట్ కాలేజ్ మీకు లక్షల డొనేషన్లు ఛార్జ్ చేస్తున్నాయి, ఇక్కడ అది లేదు. ఒకటే మాట, మీరు యూనివర్సిటీకి మీరు డైరెక్ట్గా లూయిస్ యూనివర్సిటీకి వెళ్ళండి, కేవలం అఫీషియల్ చలాన్ ఏదైతే ఉందో అది పే చేసుకోండి, అఫీషియల్ డీడీ పే చేసుకోండి, వచ్చి అడ్మిషన్ అనేది కాలేజ్లో తీసుకోండి. సో ఎక్స్ట్రా ఎక్కడ ఎవరికి పే చేయడం జరగట్లేదు, రీసెర్చ్ యాక్టివిటీ ఇక్కడ జరుగుతుంది. తెలుగు పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ నియర్ బై ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగితే కేవలం గంట లోపల మనము కాలేజ్లో ఉంటున్నాం. ప్లస్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టెస్టిమోనీస్ అండి. ఎవరైతే చదివారో వాడు ఆ యూనివర్సిటీ గురించి ఒక మంచి పబ్లిసిటీయో మౌత్ పబ్లిసిటీ అంటారు, లేదా పాజిటివిటీ అనేది ఆ యూనివర్సిటీ గురించి స్ప్రెడ్ చేయాలి. అయితే ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో 100% ఒక పాజిటివ్ అప్రోచ్ అనేది స్టూడెంట్ నుంచి ఉంటుంది. అంటే వాడి జూనియర్ని వాళ్ళే తెచ్చుకుంటారు, ఒకరు వేరే వాళ్ళు తేవాలి అంటే వాళ్ళ జూనియర్ నెంబర్ మనం ఇచ్చినప్పుడు ఆ సీట్ అనేది ఖచ్చితంగా అక్కడ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఇంపార్టెన్స్ అనేది అక్కడ ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో ఆ స్టూడెంట్స్కి ఆ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారనమాట. దట్ టు సౌత్ ఇండియన్ ఫుడ్డే దొరుకుతుంది అక్కడ కూడా. సో అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి అసలు స్టూడెంట్కి ఆ టఫ్నెస్ కనిపించట్లేదండి.